ఈరోజు తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామం లోపల ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, కామినేని హాస్పిటల్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ఆధ్వర్యం లోపల మెడికల్ చెకప్ మరియు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ చక్కగా వినియోగించుకున్నారు. మరియు వర్షాకాలం లోపల వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను అరికట్టేటందుకొరకు ఈ శిబిరం చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ జరిగినటువంటి చెకప్ని ఉపయోగించుకొని గ్రామస్తులందరూ ప్రయోజనం పొందుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, కామినేని హాస్పిటల్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ద్వారా ఈ హెల్త్ క్యాంపులు ఈ రోజు ప్రబలుతున్నటువంటి ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో, జనరల్గా ఈ వ్యాధుల బారిన చాలామంది పల్లెటూళ్ళల్లో వాళ్ళంతా బారిన పడుతుండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాయింట్గా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ జాయింట్గా చేస్తున్నాము. ఇంకా ఇది చాలా రోజులు ఉందని మేము ఇంకా చాలా రోజులు ఉంది. ఇది 30 days నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే నేను అనేది ఏంటంటే, ఈ వెంకట్రావుపేట కాకుండా ఏ ఊరైనా మనం ఎప్పుడైతే క్యాంప్ పెడుతున్నామో డప్పు చాటించాలి, ప్రెస్కియాలి. ప్రెస్కిస్తే నాకు తెలియదు. అందుకొరకు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఇది బీద అది హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. దీనికి ఈ చారిటబుల్ ట్రస్ట్, కామినేని హాస్పిటల్స్ ఎక్కడ పెడితే అక్కడ మా సహాయ సహకారాలు తప్పకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ తరపున మేము తప్పకుండా మీకు సహాయపడతామని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఆల్ ద బెస్ట్. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, కామినేని హాస్పిటల్స్ సౌజన్యంతో వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ చుట్టుముట్టు గ్రామాలలో, తాండాల్లో ఉన్న అందరి నాయకుల సమిష్టి సౌజన్యంతో వెంకట్రావుపేట గ్రామంలో ఈరోజు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 200 మంది ఈ హెల్త్ క్యాంపును ఉపయోగించుకున్నారు. ఈ గ్రామాలలో వస్తున్న విష జ్వరాలు, ఇప్పుడు జ్వరాలతో బాధపడుతున్న ఈ వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో జ్వరాలతో బాధపడుతున్న పేదవాళ్లకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అన్నిట్లో ముందుకుండి ఈరోజు 30 రోజులు 30 గ్రామాలను మండలంలో మొత్తం ఎంచుకొని హాలిడేస్ను మినహాయించి మిగతా రోజులలో క్యాంపులను ఏర్పాటు చేస్తూ గ్రామాలలో 300-400 మందిని ఈ వైద్య శిబిరాలకు తరలించి వచ్చే విధంగా ప్రచారం జరుపుతూ ఈరోజు 10 మంది పేదవాళ్ళకి సహాయం చేసే సంకల్పంతో ముందుకెళ్తుంది. గ్రామాలలో ఇండ్ల నుండి బయటికి రాలేని వాళ్ళను, పరిసర గ్రామాలు, మారుమూల గ్రామాల్లో ఉన్న పేదవాళ్లకు వైద్యాన్ని అందించాలి, వాళ్ళ ఆయుష్ను పెంపొందించాలనే ఆలోచనతోటే పేదరిక నిర్మూలనకు వైద్యం కూడా ఒక మార్గం కనుక దాన్ని పెంపొందించాలి, దాన్ని రూపుమాపాలి, ఈ పేద కుటుంబాలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఈరోజు 30 రోజులు 30 క్యాంపులు ఈ మండలంలోని అన్ని గ్రామాలను అనుసరించే విధంగా, ప్రతి ఇంటికి చేరే విధంగా, కొంతమంది క్యాంపుకు రాలేని ఇంట్లో పడుకొని నొప్పులతో బాధపడుతున్న వాళ్ళను కూడా ఆ ఇంటికి వెళ్ళి డాక్టర్స్ సహాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ నుంచి విచ్చేసిన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న పేద కుటుంబాలకి మరియు ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నాయకులకి, గ్రామాలలో మంచి స్వభావం ఉండి 10 మందికి సహాయం చేయాలనే ఆలోచన దృక్పథం ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లు మీ ఉప్పల వెంకటేష్, జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి. ఈరోజు మా ఉమ్మడి గ్రామ పంచాయతీ వెంకట్రావుపేటలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అన్న ఉప్పల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ వర్షాకాలం అంటే సీజనల్ ఫీవరు అట్లాంటి విషయంలో తలకొండపల్లి మండలంలో ప్రతిరోజు ఒక విలేజ్ చూసుకొని ఈ ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో అనేక జ్వరాలు కానీ ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి ఆయన చాలా మంచి పని ఇది. అసలు చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మాకు చాలా దూరం, ఆమన్గల్, తలకొండపల్లి కానీ కల్వకుర్తి కానీ రవాణా సౌకర్యం
ఆ, ముసలి వాళ్లకు చాలా ఇబ్బందికరం. అందువలన ఈ సీజన్లో ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం చాలా గొప్ప విషయం, గొప్ప ప్రోగ్రాం ఇది. ఎందుకంటే చాతగానులకు చాలా పుణ్యం ఇది. ఆ పుణ్యము మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజల తరపున అన్నా వెంకటేష్ గారికి మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు చాలా ఇది చేస్తారు, కానీ జేబు నుండి ₹1 ఖర్చు చేస్తున్నట్టే ఉప్పల వెంకటేశ్వర గారే. అంటే ఈ ఉచిత క్యాంపే కాకుండా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సొంత డబ్బులతో ఉచిత విద్య అందించడం, లేదా పెళ్ళి అమ్మాయిలు ఉంటే వాళ్లకు సాయం చేయడం, చదువుకున్న విద్యార్థులకు పై చదువుల కొరకు ఆర్థికంగా లేని వాళ్లకు ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి చేస్తాడన్న. అలాగే ప్రతి ఊళ్ళో గుళ్ళు దేవుళ్ళ గుళ్ళకు అన్నిటికీ అసలు చాలా మంచి ప్రోగ్రాం చేస్తుండన్న. అసలు ఇట్లాంటి వ్యక్తి అరుదు చూడాలంటే. లక్షలు కోట్లు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు, కానీ రోజు ఆయన ఆఫీస్లో అయితే ఆయన సొంత ఇంటికాడకైతే ఏంది, ఆఫీస్కి అయితే ఏంది, చాలామంది వెళ్తుంటారు. ఆయనకు తోచినంత ఆర్థిక సాయం చేస్తాడు. అన్న నీకు ధన్యవాదాలు అన్న. మా గడమిత్తాండ గ్రామ పంచాయతీ నుండి మా ప్రజల తరపున నీకు ధన్యవాదాలన్న. అలాగే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ తరపున కూడా ధన్యవాదాలు. నా పేరు కళ్యాణ్కర్ రాజు, గ్రామ వెంకట్రావుపేట్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుని. ఈరోజు ఉప్పల వెంకటేష్ అన్నగారి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా మా విలేజ్లో కొంతమందికి జ్వరాలు రావడం జరిగింది. అన్న విషయాన్ని గమనించి తెలుసుకొని మా ఊరికి వచ్చి అందరికీ ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా జరుగుతున్నది. మా ప్రజలు ఎంతో వెంకటేష్ అన్న ఇక్కడ అందరినీ డాక్టర్ను పంపించినందుకు వారికి ధన్యవాదాలు. సరే, కొంతమంది ప్రజలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, కానీ సేవ చేసే గుణం ఉండాలి. లక్షలుంటాయి, కోట్లుంటాయి, కానీ ₹10 సాయం చేసే గుణం ఉంటే ఏం ఫలం? ఆపదలో ఆదుకున్న వారు ఎవరంటే గర్వంగా చెప్పుకోవచ్చు మన ఉప్పల వెంకటేష్ అన్న గారని. ఎందుకంటే మా ఊర్లో కొంతమందికి ఇళ్ళు లేవు, ఒక 50 నుంచి 60 మందికి ఇళ్ళు కట్టేయడం జరిగింది. వారికి సిమెంట్ కానీ సీకులు కానీ చాలామందికి అట్లా ఇవ్వడం జరిగింది. వారు ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి తల్లిదండ్రుల కంటే నా తండ్రి మా అన్నయ్య అంటే ఉప్పల వెంకటేష్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు గ్రామం వెంకట్రావుపేటలో. కానీ ఇక్కడికి వచ్చేసిన వెంకట్రావుపేట ప్రజల తరపున, ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజల తరపున వెంకటేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మీ కుమారులను ఇద్దరిని డాక్టర్లు చేసినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే వారిద్దరు అఖిల్, అనిల్ అనే డాక్టర్స్ ద్వారా వెంకట్రావుపేటలో మీ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ మీ కుటుంబ సభ్యులకు మా విలేజ్ తరపున అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేష్ అన్నకు ధన్యవాదాలు. ప్రతి విలేజ్లో ఇట్లాంటి కార్యక్రమం చేయడం ప్రజలు చాలా సంతోషిస్తారు. ఈ హెల్త్ క్యాంప్ వల్ల ఈ మధ్యలో విష జ్వరాలు, దగ్గు, సర్ది ప్రతి విలేజ్లో చాలా ప్రబలుతున్న ఈ విష జ్వరాలు మన వెంకటేష్ అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషనీయం. ఇంకా మండల్లో మా విలేజే కాకుండా మిగతా విలేజ్లో కూడా ఎంతో నిరుపేదలకు ఇండ్లు కానీ, చదువుకుంటోళ్ళకు ఆర్థిక సాయం కానీ, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కొంత ఆర్థిక సాయం కానీ, ప్రతిదీ ఏది అయినా పేదోళ్లకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన మాజీ జడ్పీటీసీ వెంకటేష్ అన్న గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వెంకటేష్ అన్న
ఉచితంగా